ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టీమే ఉంది. చెప్పండి దేనికి వెళ్ళి ఓటు? హాయ్ ఫ్రెండ్స్, కార్ గుర్తు. ఈ కార్ టీం అయితే కార్ గుర్తుకి ఎట్లా వేస్తారా? అలా దేనికి నాడు సార్ ఇల్లదేంద్రా ఈ కట్టండు. దేనికి చెప్పి ఓటు దేనికి వేయాలి? ఫస్ట్ అది నేను పెట్టింది చెప్పు. ఫోన్లో పెట్టి పెడతారు. మూడోది ఏంది అది? ఆయన పేరేం పేరు? భరత్ ప్రసాద్. భరత్ ప్రసాద్. కమలం గుర్తా అంటే బీజేపీ. అవునా, ఓకే ఓకే. మళ్ళీ ఓటు వేసేయండి ఇయరా. వాటర్ పెట్టి కూల్ వాటర్ పెడతాం, మజ్జిగ పెడతాం. ఏది మీకు కావాల్సిన సదుపాయాలు చేస్తాం. కానీ మరి అలా ఆపోజిట్ లో కార్ అంటారు. అలా అంతమంది కూర్చుంటే మీరు ఇద్దరే కూర్చున్నారు ఇక్కడ. ఎందుకు? మీరు చాలా మంది ఉన్నాం. భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. నాడు వాడు వీడియో తీసుకుంటూ మాట్లాడుతున్నాం. అవునా చెప్పేసి ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీజేపీ తరఫున వాళ్ళు కొంచెం డల్ ఉంది పార్టీ. అన్న ఒకటి ఆడాడు. మంచి వ్యక్తి నరేంద్ర మోడీని గెలిపిస్తున్నాడు. ఆయన దేశంలో మంచి మంచి పనులు చేసిన వ్యక్తి. ఇక్కడ ఈ పార్టీ ఇక్కడ ఉన్న కారు గుర్తు పార్టీ అంతే. దేనికి వేసిన చెప్పాను ఏంది? మజ్జిగ పెట్టిరా? ముందైతే మజ్జిగ తాదాం పట్టు, తర్వాత ఎవరైనా గెలుస్తారు. అదే ఇంకా మజ్జిగ పోయలేదా? ఓటే ఏమంటావు? నేనేం సాగు ఇప్పుడు పోయి నేను చెప్పినా ఏం లేలే మీకే సార్. ఏం లే, నరేంద్ర మోడీ మంచి వ్యక్తి. సార్ నువ్వు మళ్ళీ ఒకసారి మరి ఎవరికి వేయాలి? సరే పట్టు. ఆడ సెక్షన్ ఉంది. ఆలదేంది కారు గుర్తా? వాళ్ళు బీఆర్ఎస్ 3 టీములు ఉన్నాయి. కాంగ్రెస్ ఏముంది? అయ్యా కాంగ్రెస్ ఏంటి ఆడుందా? కార్కి ఏమో నీళ్ళు కొట్లాడుతారు. మరి బీఆర్ఎస్ ఏది? చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఉందా టెంట్. ఎవరు అలా కూర్చున్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ అలా. అది కాంగ్రెస్, ఇక్కడనేమో బీఆర్ఎస్, ఇక్కడనేమో బీజేపీ. ఊసా ఇంకో చూడండి ఫ్రెండ్స్, టెంట్లో అనిపిస్తున్నాయి ఆడోటి. నమస్తే సేట్, నమస్తేనా? చేతి గుర్తు టెంట్ ఉంది. అదే చూపిస్తున్నా పిల్లలకి. ఇది టెంట్ది, అది బీఆర్ఎస్, అది కాంగ్రెస్ అన్న. ఇగో నాయకులు మన పెద్ద మనిషి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున సర్పంచ్ కాబట్టి ఆయన ఈయననే సర్పంచ్లో పెడతా. ఇక పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు అందరూ. చెప్పాలి కాబోయే సర్పంచ్ సర్పంచ్ అయినా ఒకటేసారి అలా డాడీ నిలబెడతాడు. ఎందుకు నిలబడితే పవర్ చూపించాను. బహుజనుల రాజ్యం కోసమే మారిండు. ఎందుకు మారిండు అని ఎందుకు మారిండు అని నాకు ఎందుకు మారిండు? ఇప్పుడు ఒకటి నేనేమంటున్నాంటే ఇప్పుడు ఆ పార్టీ బహుజనులే పార్టీకి అధినేతలుగా ఉన్నటువంటి పార్టీని వదిలిపెట్టి దొరలు పరిపాలన, దొరలు ఆధిపత్యం చెలాయిస్తున్న పార్టీలకు ఎందుకు పోయినావు? బహుజనుల కొరకు పోయినాడు. దొరల ఆధిపత్యంలో ఉన్న వాస్తవ ప్రకారం అయితే పోకూడదు. పార్టీలో ఉన్నాడు పోకూడదు. వాస్తవ ప్రకారం పోకూడదు. కష్టపడు. అవును, ఓడిపోతున్నాడు. ఏ వ్యక్తి కూడా వీళ్ళు ఏమంటారు? బహుజనులు మనూర్లా ఇండిపెండెంట్ గా నిలబడవచ్చు కదా అంటే, ఓ బూత్ స్థాయిలో క్యాడర్ లేని పార్టీ, ఓ బూత్ స్థాయిలో నిన్న మొన్నటి వరకు బీజేపీ తీసుకో, ఇవాళ ఇట్లా బీజేపీ తీసుకో,
సెంట్రల్ గవర్నమెంట్ లో పార్టీ ఉన్న కాదు ఇండిపెండెంట్ గా నిలబడి ఏ అభ్యర్థులు గెలవట్లేదా? ఒక్క నిమిషం. అవును, ఇండిపెండెంట్ ఉంటే అయిపోతున్నాయి. ఇండిపెండెంట్ గా ఉండి ఇప్పుడు అందుకోవడం తప్పే. నిజంగా స్కూల్ ప్రకారం ఆయన మంచి చేసిన మంచి వ్యక్తి, కానీ ఆయన ఇండిపెండెంట్ ఉంటే అయిపోతున్నాయి. అందుకోవడం తప్పైంది. నాకు అదే చిరాకు వస్తుంది. అన్ని ఆయనే చెప్పిండు ఇక్కడ నువ్వు నేనే అనుకో అన్ని దొంగ ఆయన్నే అన్ని చేసిన చెప్పే మళ్ళీ ఇప్పుడు మంచోడు అంటే ఎట్లా నమ్ముతాం చెప్పండి. ఎంత గుర్తుందా? ఇది డబుల్ బెడ్రూమ్ గుడిసెలు పట్టుకొని నేను కేసీఆర్ ను జైలు వేస్తాడు. ఎప్పుడు ఇన్ని దినాలు మారి ఒక్క రోజులో మారిండు. వాళ్ళకు డబ్బులు ఇస్తారు, మారుతారు, మనమే కొట్లాడుతుంటాడు. బహుజ్ఞాని, మామూలు వ్యక్తి కాదు, బహుజ్ఞాని, ఒక మేధావి. ఒక్క రోజు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆయన ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. తొందరపాటు కాదు, ముఖ్యంగా నిర్ణయం మారుతుందా? ఒక్క నూరులో మారిండు. వాళ్ళు ఎక్కడెట్లా మారేది మనకు తెలుసు. మనం కొట్లాడి మనం దోస్తాం మధ్యలో. మార్చుకున్నాడు. అతని స్థిరమైన నిర్ణయం కాదని అభిప్రాయం. ఏజెంట్లు దిక్కులేరు. నీకంత మేధావి నిలబడాలి. ఇప్పుడు అంత పెద్ద పార్టీకి గవర్నమెంట్ సెంట్రల్ ఉన్నదానికి ఏజెంట్లు లేరు. మన ఊళ్ళో ఎవరు కరెక్టే. పార్టీ స్టాండ్ కోసం అంటే జనాలు కొంచెం కాంగ్రెస్ లో ఛాన్స్ లేదు. ఆయన ఇండిపెండెంట్ ఉండాల్సిన వాడు. ఆయన మంచోడు కాడటలే. అట్లాని కాదు. అవును, ఆయన ఓడిపోతే ఓడిపోతున్నాడు. మన పిల్లలకి ఎవరికైనా ఆటో కూడా లేవురా? అవకాశం కావాలి. నీకు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ లాగా రాలేడా? ఫస్ట్ చెప్తే ఈయన వద్ద అందరు అట్లా ఉండాలి. ఎంపీకి ఉండాలి. ఒకరు మన సభలో పోయి మాట్లాడనీకే ఉండాలి. చూసి ఆటో మాట్లాడి 50 రూపాయలు ఇస్తారా అని చెప్పి పార్టీ గురించే రేవంత్ రెడ్డి ఉండు టీడీపీ ఉన్నప్పుడు తోపుతురు అన్నాడు, అయ్యా రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఇంకా గుంపు మేసరు కాదు, ఆయన గుద్దల్దాం కాదు. ఆయన చెప్పిన మాటలకు ఆయన దయ్యం దేవత అన్నాడు. అది పక్కన పెట్టండి, రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకోసేపు. మీ సార్దే చెప్తాను. మొన్నేమన్నాడు, మీరు పోయి ఇట్లా తెచ్చుకొని బ్యాంక్ లో నేను పెడతా అన్నాడు. నేను చెప్తా, నువ్వు ఎప్పుడు పార్టీ మారలేదు. నాకు తెలిసి మన ఊర్లో అందరూ అన్ని ఒక నిమిషం చెప్పినాక నువ్వు మారలేదు కాబట్టి నువ్వు ఒకటే సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతాన్ని చెప్తున్నావు. అదే మారినోడు చెప్పు పార్టీలు ఉంటే సోనియా గాంధీ చెప్తున్నా. సోనియా గాంధీని రేవంత్ రెడ్డి తిట్టిండు, ఓకే. కానీ ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోనియా గాంధీని దయ్యం అది అని మస్తు మాట్లాడండి. కాదు, ఢిల్లీకి పోయి కాలు మొక్కిండు. అవును, తెలంగాణ మరి ఇది కూడా గంతే. రేవంత్ రెడ్డి విషయంలో కూడా గంతే అనేది రకరకాలుగా తిట్టిండు సోనియా గాంధీ. కాదు తిట్టలే, తిట్టిరు కానీ ఇప్పుడు అంతా కాదు. మొన్న తిట్టినా కానీ ఆయనకు ఒక స్ట్రాటజీ కావాలి. కాడర్ ఉన్న పార్టీ ఏదైనా ఫస్ట్ నిర్ణయం తీసుకుంటే ఉండాలి. అదే రేవంత్ రెడ్డి లాగా, అదే కేసీఆర్ లాగా, అదే చంద్రబాబు లాగా మంచి పేరు నేనేమంటున్నా, టీడీపీ పెట్టిండు. కేసీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్ళి పునాది కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత అందరి దాకా అయిపోయాయి కదా. అది వీళ్ళందరూ దొంగలు. ఆయన ఎప్పుడు రాజకీయం చేయలే. మనం అంత స్థాయికి మనం ఎందుకు మరి ఒక్క రోజులో నిర్ణయం తీసుకున్నా కాయదాలు ముడితేనే ఎవరైనా ఒక రోజులో మారుతారు. నైట్ ఒక్క రోజులో మారింది కాబట్టి అది కాయదాలు ముడితేనే అన్ని జరుగుతాయి. చర్చ జరగాలి.
కాదు జరగలే, చర్చ జరగలే. వీని యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నా వీడియో పెట్టుకుంటా కానీ కాదు ఈయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మీరు పోయి ఇట్లా తీసుకొచ్చుకొని నేను మాఫీ చేస్తాను. ఇప్పుడు మా అయ్య తీసుకొచ్చి అప్పుడు నేనేం చేయాలి? 15వ తారీఖు నాడు రుణమాఫీ అవుతుంది. కాకపోతే ఏం చేస్తా? ఆగస్టు 15వ తారీఖు నాడు. నాకు ఆయన తెలియదు. రేవంత్ రెడ్డి రాజీనామా ఆయన చేసే చేయకపోతే కానీ నువ్వు తెరుతా సగమన్నా చెప్తానా? నాకు అదంతా వద్దు. నీవేమన్నా మాకు సాయం చేసినావా? లేదు, నేను నెక్స్ట్ నేను నిలబడతా. నేను నెక్స్ట్ కూడా ఇండిపెండెంట్ నిలబడతా. నువ్వు ఎట్లా వేసినావే? ఎన్ని ఓట్లు పడ్డాయి? తమ్ముడనే మొత్తం ఎన్ని పడ్డాయిరా? నేను కలివాడు మా అన్న. అప్పుడు నాకు ఎలక్షన్ ఓటే లేదు. నాకు ఓటు లేకున్నది మామూలు నిలబెట్టినా కానీ అంత లేదు. నేను నిలబడతా ఈసారి. నేను ఇండిపెండెంట్ నిలబడుకుంటా. నాకు 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 అభ్యంతరం లేదు. నన్ను అడుగు, నేను కాదంట. అవును, నాకు అదే బాధ ఉంది. మా నాయన నిన్ను నమ్మి చేతి గుర్తు మా నాయనకు పిచ్చి నువ్వు ఆ రోజు ఎంత దాకా చెప్పు. రేవంత్ రెడ్డి ఏది రైతు బంధు, రైతు భరోసా విషయంలో తడబాటు జరిగింది. ఏది 5 ఎకరాల వరకు వేసిండు ఫస్ట్. ఓకే, మొన్న మళ్ళీ మొత్తం 10 ఎకరాలు దాటిన వాళ్ళకి కూడా మొన్న పైసలు వేసేసిండు. 50% మందికి పడ్డాయి. చెప్తాను ఇక్కడ నా దిక్కు ఇంటే 50% పడ్డాయి. అనుకోకుండా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆపింది. మళ్ళీ 50% మందివి రేపు 14వ తారీఖు నాడు, ఇలా 13, రేపు 14వ తారీఖు నాడు మొత్తం రైతు భరోసా అనే ఆ స్కీమ్ నుంచి మొత్తం కూడా అవి అయిపోతున్నాయి. మొత్తం వేసేస్తున్నాడు, అవి అయిపోతాయి. అంటే నిన్నమని ఏం మాట్లాడారు ఇదే టీఆర్ఎస్ మిగతా పార్టీ లోన్లు రైతు భరోసానే చేస్తలేడు. భరోసా పడ్డదా నీకు? ఆయన మాట్లాడేది ఇదే టీఆర్ఎస్. వానాకాలం అంటే యాసింగ్ అంటే వానాకాలం వేరు, యాసంగి వేరు. ఎండాకాలంలో వేసే ఇప్పుడు జూన్ లో వేసే పైసలు తీసుకొని డిసెంబర్ దానికి కరెక్టే. మరి ఏం చెప్తావు? మీ అయ్యా ఏం చేసి సమాధానం చెప్తా. చెప్పు ప్రకాష్. ఆ పిల్లాడు హైదరాబాద్ పోయిండు. వాళ్ళ అయ్యకు ₹1,00,000 ఇచ్చిపోయిండు. హైదరాబాద్ నుండి మళ్ళీ వచ్చిండు. ఇంటికి వచ్చి ఏమనుకొని వచ్చిండు? ఆ 1,00,000 తీసుకొచ్చి ప్రకాష్కి ఇచ్చేందుకు కడదాం అనుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఏం చేసిండు? ₹1,00,000 ఎవరికో దానమో ధర్మమో చేసి పడదిండు లోపడంగా. ఎవరికో ఆయనకు పని చేసేవానికి. అంటే వాళ్ళకు ప్రభుత్వం ఎక్కినోనికి ఏం చేసిండు? రైతు భరోసాకి ఇచ్చే పైసలన్నీ ఏం చేసిండు? కాంట్రాక్టర్ కట్టబెట్టిండు. రైతు భరోసా పైసలు మొత్తం కాంట్రాక్టర్ కట్టబెట్టిండా లేదా? అది కాదని చెప్పమను. సిరిసిల్ల చేనేత వాళ్ళకు అప్పు పార్టీ లైన్ కాదు నిజమా కాదు అని చెప్పమను. హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా మరి? చేస్తారా నీకు 100 రోజులకే చేస్తారా మొత్తం? మీరే 100 రోజులు కాదు, 9వ తారీఖు రోజు అన్నాడు. మన రోడ్డు 9వ తారీఖు అన్నాడు. ఫస్ట్ మధ్యాహ్నం రెడ్డి ఓపెనింగ్ అయినప్పటి సంది రోడ్ వేస్తానన్నాడు. ఆయన శాంక్షన్ చేసిన అమౌంట్ అన్నాడు, శాంక్షన్ అయింది అన్నాడు. మన ఊరు ఎంత దూరం ఉంది, నార్కల్కి ఎంత దూరం ఉంది? మన ఊరు పెద్ద తోపు. పథకాలు వేరు, అభివృద్ధి వేరు. అవును, మన దానికి డబ్బులు లేకునే పథకాలు అనేది ఇంప్లిమెంట్ అయ్యి కామన్ గవర్నమెంట్ వచ్చిన అభివృద్ధి వేరు. అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్, రోడ్ కంకర పోసిరు. పథకాలు అనేది కామన్. ఎప్పుడు వచ్చినా ఈ రోడ్ అయిపోయింది మీకు దసరాకి అయిపోయాయని చెప్పనే చెప్పేసి పథకాలు అనేది కంటిన్యూ జరుగుతున్నాడు. నెల నెల జరుగుతాయి. ఇంకో 4 రోజులు ఉండే నోటిఫికేషన్ వచ్చింది. కాంట్రాక్టర్ కూర్చోబెట్టుకుని పొంగులేటికే ఇచ్చిన ఒక్క నిమిషం నేను చెప్తా. పొంగులేటి కాదు, వచ్చినాక ఆంధ్రోడు. ఇప్పుడు నేను పాత జోలు చెప్తాను, నువ్వు కొత్త జోలు చెప్పకు. నేను పాత జోలు చెప్తున్నా. మన లోకల్ స్థానిక మాజీ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం ఇది. ఆయన ఎందుకు ఓడిపోయాడు? కాంట్రాక్టర్ను అదే చెప్తున్నా నేను. ఓకే, కాంట్రాక్టర్ను లోకల్ ఈ పెద్ద పెద్ద పనులు, బీటీ రోడ్స్ ఇటువంటి పెద్ద పెద్ద పట్టిన ఆ కాంట్రాక్టర్ని పిలిచి భయపెట్టి, నీకెందుకు నేను ఉండగానే ఆ పని తొందరగా స్టార్ట్ చేయపా, సార్ పైసలు రాలేదు మరి ఎట్లా అంటే, మంజూరు అయిందిగా చేయపా, నేను ఉండగానే ఉండపా అని చెప్పి ఎందుకో ఇక్కడ వాగ్దానం చేసిండు. ఏం చేసిండు? నేను ఈ ఊరికి బీటీ రోడ్ వేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. అప్పుడు కేసీఆర్కి ఇట్లా నల్లాలు వేస్తేనే నేను ఓట్లు అడుగుతాను. ఆ దొంగ వాగ్దానం చేసి సగంలో సగం మంది కాకుండా మళ్ళీ ఓట్లకు వచ్చింది. కానీ అట్లా ఆయన లాగానే ఈయన కూడా ఏం చేసినట్టు బీటీ రోడ్ వేస్తేనే ఓట్లకు వస్తాను. ఇదే కదా
మంది నేనేం కాదు, నేనేం మా షాప్ లో ఉండి మైక్లో కానీ మాట అయితే నిజం. అయితే ఈ కాంట్రాక్టర్ ఏం చేసి మభ్య పెట్టి వాడిని తోలుకొచ్చి భయపెట్టి వాడు ఆంధ్రోడు కాంట్రాక్టర్, మన తెలంగాణ కూడా కాదు, అది గుర్తుపెట్టుకున్న విషయం. ఈ తెలంగాణ పార్టీ వాళ్ళు తోలుకొచ్చే కాంట్రాక్టర్లు మాత్రం ఆంధ్రలోనే తోలుకొస్తారు. అయితే ఆంధ్రోడు కాంట్రాక్టర్ చెప్పేదోటి చేసేదోటి ఉంటుంది అలా. కానీ కేసీఆర్ ఆంధ్రుని తోలుకొచ్చి భయపెట్టి వాటితో కంకర మట్టి గెలికిచ్చి కంకర పోపించిండు. ఇప్పుడు ఆ బండ్లు కూడా పోకుండా చేసి అది చేసి వాడేమైంది మళ్ళీ ఓట్లు అయిపోతాడు, వీడు గెలుస్తాడు అనుకున్నాడు. కాంట్రాక్టర్ కూడా కాన్ఫిడెన్స్ ఉన్నది. అయితే అనుకోకుండా ఆకు తిరగబడ్డది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, వీడు మా ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయింది. వాడి కూడా లేడు. ఏం చేసినాం, గెలిచేదాడు వాబు వీడు గుంతలు తీసిపోయి బండి కొన్నాడు, ట్రాక్టర్ పడ్డది. ఎవరిది సమ్మరాములు ట్రాక్టర్ పడ్డది అలా గుంతల కళ్ళు పడితే మేమేం చేసినా ఫోటో తీసి ఏఈ మల్లారెడ్డి మన మండలికి ఆ ఏఈ పంచాయతీరాజ్ ఏఈకి ఫోన్ చేసి, సార్ ఏంది ఇది గుంతలు తీపిస్తుంది, గుంతల పడ్డది ట్రాక్టర్ పడ్డది చూడు ఏంది పరిస్థితి అంటే, వాడు ఇమ్మీడియట్లీ కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే అప్పటికి ఇంకా మేము ఎమ్మెల్యే దాన్ని కూడా పోలేదు, విషయం తీసుకొని పోలే. చెప్తే ఆడ కాంట్రాక్టర్ ఫోన్ చేసి వాడు, సార్ డబ్బులు లేదు నేను ఏం చేస్తాను, పాత ఎమ్మెల్యే గెలికితే గుంతలు తీసి ఉన్న మట్టి తెచ్చి పోస్తే మొర్ర రాళ్ళు తెచ్చి కంకర తెచ్చి పోస్తే పైసలు పెడితే ₹1 చేతికి రాలే. ఆయన నమ్ముకుంటే నేను చెట్లు పడితే పైసలు లేవంట, బిల్లు లేవంట, బడ్జెటే లేదని చెప్తున్నారు. అక్కడ ఉండడానికి కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పని, బడ్జెట్ మంజూరు అయినాకనే వస్తా అని చెప్పని వాడు ఆంధ్రాలో పోయాడు. అటువంటివి మన ఇటువంటి బీటీ రోడ్లు 10-12 ఉన్నాయి మన నాగర్కర్నూలు నియోజకవర్గంలో. ఇట్లా మొదలుపెట్టి ఇడిచిపెట్టిండు అనమాట. అంటే దీనికి నిర్వాహకం ఏంది మేమనేది, మన మాజీ ఎమ్మెల్యే అనవసరంగా వాళ్ళను ఏదో ఈయన పబ్బం గడుపుకొని నేను చేస్తున్నా చూడ అని చెప్పని వాళ్ళతో చేపించి అక్కడ కాంట్రాక్టర్ బస్సు పట్టించుండు. ఇప్పుడు ఉన్న రోడ్డు లేకుండా బస్సులు పోవాలంటే గడాలు పోవాలంటే పోలేకపోతున్నారు. శాంక్షన్ చేస్తారు, కాకపోతే వీళ్ళు లెటర్ ఇచ్చారు మీరు, మేము ఇచ్చింది వేరే దానికి, వాటర్ ట్యాంక్ గురించి ఇచ్చారు చూసిన పేపర్లో. కానీ నువ్వు అబ్బా ఒకటి నువ్వు పెట్టిన మొదలు పెట్టిన పనికి ఏం చేస్తారు, దాన్ని తిట్టాలని అప్పుడు పట్టేదావుడే వస్తుంది. మొన్న లిస్ట్ ఇచ్చారు, పోయి పేపర్ ఇచ్చారు మీరు చూసిన వాటర్ ట్యాంక్ గురించి. దీని ఊళ్ళో ఒకటి కొత్తగా 45 ఏళ్ల క్రితం వాటర్ ట్యాంక్ కృష్ణారెడ్డి ద్వారా ఉన్నప్పుడు కట్టిండు. అది నేను చిన్న ప్లాన్ అప్పుడు కట్టిండు అది. అయితే అది ఇప్పుడు మొత్తం డ్యామేజ్ శిథిలావస్థకు వచ్చింది. దాన్ని మేమేం చేసినాము, ఎవరు గ్రామ పంచాయతీలు కూడా లేకపోతే ఆ సెక్రటరీని పట్టుకొని క్వాలిటీ కంట్రోల్ పిలిపించాం. వాళ్ళకి 4,000 ఫీజు. వాళ్ళకి ఫీజు ఇప్పించి క్వాలిటీ కంట్రోల్తో టెస్ట్ చేయించి మన దగ్గర ఏది టెస్టింగ్ రిపోర్ట్, క్వాలిటీ టెస్ట్ అది ఎన్ని నెలలు ఉందా, ఎక్స్పైర్ అయిందా లేదా అని వాడే చేసుడు. ఇది డిస్మెంటల్ చేయాల్సిందే, ఇది రేపో మాపో కూలిపోతుంది, ఏ సందర్భంలోనే కూలిపోవచ్చు అని వాడు అది ఇచ్చిండు. దాన్ని ఏమంటారు రిపోర్ట్ డిస్మెంటల్ చేయాలని. ఆ రిపోర్టు మళ్ళీ మేము తీసుకొని ఏం చేసినామంటే ఎమ్మెల్యేకి ఇచ్చినాం. ఎమ్మెల్యేకి పరిస్థితి ఇది ఎప్పుడో కూలిపోతుంది, ఏ స్కీమ్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్లీ మాకు బడ్జెట్లో ఏ సందర్భం వచ్చినా ఒకసారి ఆయన జ్ఞాపకం చేసి వచ్చినాం. ఎప్పుడైనా మీరు కూడా మంచి పని అయింది, ఆ రోజు మంచి పని చేసి ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కాకుండా 5 ఏళ్ల కాలంలో ఎప్పుడో ఒకసారి అట్లే రోడ్డు గురించి మాట్లాడు. నేను ఆ రోజు నేను వాడతలేదు 2-3 సార్లు చెప్పినాం. కానీ చెప్తే కదా పాత ఎమ్మెల్యే చేసినటువంటి లేదు. మనం రోజు పోలేదు ఆడికి, నేను వచ్చినా గుర్తుందో లేదో, నేను జానకిరామ్ పెద్దయ్య మనం ముగ్గురం కలిసి అప్పుడు ఆ రోజు మనం ఈయన పాత నాగార్జున ఇంటికి పోయి ఆ నుంచి అట్లా పోయి కార్లో పోయినాం చూడు. నేను బైక్ మీద ఎక్కించుకొచ్చిన, నేను ఈయనే నారకాల మనం అందరం తిరిగినాం. నేను మీ ఎమ్మడి వచ్చినా ఆడికి పోయి వాళ్ళ దగ్గర మీటింగ్ కాడ మాట్లాడారు. రోడ్డు గురించి కూడా మేము అడిగినాం వాస్తవంగా. అయితే వాళ్ళు ఏం చెప్పిందంటే, వాళ్ళు చేసిన పని ఏంటంటే నిర్వాహకం ఇదే ఇప్పుడు ఆయన చెప్తున్న విషయం, ఎమ్మెల్సీ దామోదర్ చెప్పిన విషయం. 10 రోడ్లు ఇదే విధంగా చేసినట్ట మాజీ ఎమ్మెల్యే. 10 ప్రాంతాలు అంటే తెలుస్తుంది ఆటోమేటిక్గా, ఇదే విధంగా కాంట్రాక్టర్ను మభ్యపెట్టి అంటే నీకెందుకు నేను ఉండాలి అని చెప్పి మభ్యపెట్టేసరికి వాడు నిజమే ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడులే, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందిలే. అవునా, శాంక్షన్ అయిందని కూడా ఇచ్చారు. మరి ఆ రోజు శాంక్షన్ ఉంది, అది లేదని కాదు, బడ్జెట్ లేదు, డబ్బులు కేటాయించలే. అక్కడ నుంచి రావాలి, సీఎం నుంచి డబ్బులు కేటాయించాలి, అక్షరాల్లో వచ్చింది అంతే. బడ్జెట్ కేటాయింపు లేవు, నిధులు రాలే అనమాట. దాని
ఊరికి కొంచెం నువ్వే పెద్ద మనిషి పోయి కాంగ్రెస్ వాళ్ళు కొంచెం నువ్వు ఎడ్డు ఉంటావు నువ్వు మస్తున్నారు కానీ ఈయన తీసుకొని పోయి ఆ రోడ్ అయిపోయారు ఆయన ఎద్దులకు బాగుంటది మన కోసం కాదు ఎద్దుల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చిన మా వంతుకు నువ్వు మన వాట్సాప్ సమాధానం వాళ్ళు మన పని మనం చేయాలి. ఇంకా అవును సర్పంచ్ ఉంటాయి ప్రభుత్వం కూటపడింది పని కాదు. అది కాదు నేను అట్లా అంటలేను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా ఎక్కువ మన బాధ ఏంది, నువ్వు ఫస్ట్ ఇచ్చినావు కదా రేపు నాడు మాట్లాడానికి వస్తా అట్లా నువ్వు ముందు పోయి మన బాధలు మనం చెప్పుకోవాలి. ఫస్ట్ అడిగినాం నువ్వు చెప్పేది మంచి పని చేసినావు. అడిగినావు వాటర్ ట్యాంక్ అడిగినావు ఆ రోడ్డుది అది ఎంపీ అయిపోయినాయి. ఇక ఇంకోటి మీరు గమనించలేదు, గమనించడం లేదు. 50 లక్షల వరకు 2 నెలలు మన ఊర్లో అవునా 50 లక్షల సీసీ రోడ్లు. రైట్ కరెక్ట్ నేను చూసినది 50 లక్షలతో కానీ అది ఈ గవర్నమెంట్ వేసిన కదట ఏమో పోయిన గవర్నమెంట్ శాంక్షన్ తీసుకుని నాకు అదే కాఫీ ఉంది నా సెల్లనే ఉంది. లేదు నువ్వు పెట్టేది నేను ప్రతి చూసా నేను లేకుండా నాకు ఊళ్ళో ఏం జరిగేది మొత్తం తెలుస్తుంది. నేను నా దగ్గర పీడిఎఫ్ ఉంది సాక్ష్యము పాతది కాదు. ప్రతి గల్లీ పడ్డది సీసీ రోడ్ నా ముందు పీడిఎఫ్ కాపీ ఉంది నేను ఇస్తా. లేదు ప్రతి గల్లీ సీసీ రోడ్ పడ్డది నేను చూసిన. మంచిగా చేసిరా నువ్వు చేసింది నేను చూసిన. 50 లక్షల వరకు అది 50 లక్షల వరకు 50 లక్షల వరకు ఓకే ఓకే ఒక 20-25 లక్షలు ఎంపీపీ ద్వారా వేసిండు. ఓకే 25 లక్షలు మేమే వేసాం. ఉన్నవాసం చెప్తున్నా ఇలా 50 లక్షలు ఇచ్చింది ఇదే గవర్నమెంట్. ఊకోరెడ్డి సాబ్ నువ్వు మంచిదాట నువ్వు వేసిన అవును మరి అధికారం నీకు లేకున్నదా వేసిన దాన్ని మెచ్చుకోవాలి మంచిగా వేసి సీసీ రోడ్ అయినా అన్ని అప్పలపాలాంటివి ఏంది ఏంది ఎవరన్నా కానీ వేసిరని ఎవరంటారు టీఆర్ఎస్ వాళ్ళు వేసిరంటారు. లేదు లేదు నిధులతో నువ్వే అంటున్నావు ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ టీఆర్ఎస్ రోడ్ అంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు వేసిరని వేయలేదేమో బిల్లులు రాకనే బిల్లులు రాకపోతే అప్పుల పాలు కారా ఎందుకు రాక అమౌంట్ ఎందుకు లేకున్నది ఇంత అప్పులు చేశారు ఆడ ఇప్పుడు కాళేశ్వరం కట్టిరు కట్ట వేసారు అది బర్రెలు ఇంత తెరచకపోతే ఇంత తెరచకపోయిందని చెప్పారు. ఓ మంచి పోతాడు అన్నాగా విజయుడు. ఈయనకు ఒక విషయం చెప్తా, వీళ్ళన్న ఎంపీటీ తిరుపతి రెడ్డి గెలిపించినాం మనం. ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో గడంపల్లికి వెళ్ళి ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఏం జరిగిందంటే ఎవరికి తెలియదు విషయం. అప్పుడు స్థానిక సంస్థలకు ఒకే ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయకపోయేది ఇదే కేసీఆర్ గవర్నమెంట్. ఆయన ముఖ్యమంత్రి, స్థానికంగా ఎంపీటీసీ తిరుపతి రెడ్డి ఉన్నాడు. స్థానికులకు వాళ్లకు స్థానిక ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు ఎవరికి కూడా అప్పుడు నిధులు కేటాయించకపోయేది. టోటల్గా 5 ఏళ్ల కాలంలో 2 లక్షల వరకు అది కూడా ఎమ్మెల్సీ ద్వారా వచ్చింది. ఎమ్మెల్సీ గ్రాంట్లు వచ్చిందే తప్ప 5 ఏళ్ళు ఎంపీటీసీగా ఉంటే ఆయనకు ఎంపీటీసీ ప్రతినిధిగా ఉంటే ఆయనకు ఒక్కసారి కూడా 1 లక్ష రూపాయల పని కూడా రాలేదు. అంటే ఇది ఆ గవర్నమెంట్ ఎవరిది? టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్. మరి స్థానిక ప్రతినిధులకు డబ్బులు కేటాయించాలి, నిధులు కేటాయించాల్సింది ఎవరు? అప్పుడు కానీ ఈ రోడ్లు మాత్రం తొందరేసారు ఒప్పుకోవచ్చు లెక్క. అవునా కాదు? అది ఇది కాదు, అది మొత్తం టోటల్ స్థానిక ప్రజాప్రతినిధులకు 1 రూపాయి కేటాయించకపోయేది. తర్వాత ఏమైంది? ఎమ్మెల్సీగా దామోదరుడు గెలిచిండు. ఆయన తర్వాత మళ్ళీ పోయినాం మేము. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంట్లో పడ్డాడు, గెలిచిండు. ఆయన అదృష్టం కొద్ది గెలిచిండు. గెలిస్తే ఏమైంది? ఇదే తిరుపతి నేను ఎంబడి పట్టుకుపోయి కష్టపడి ఆయనతో 4 సార్లు తిరిగి 4 లక్షలు తీసుకొచ్చినాం. 4 లక్షలు తీసుకొచ్చి బుగ్గవాయి దగ్గర సీసీ రోడ్ వేయించినాము. జ్ఞాపకం ఉందో లేదో మీకు? అక్కడ కొత్తగా మీ నాయన నేను అందరం కలిసి అదొక 2 లక్షలు, అదొక 2 లక్షలు, 4 లక్షల వరకు చేసినాం. అంతే తప్ప ఎమ్మెల్సీ గ్రాంట్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మరి స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన నిధులు ఫస్ట్ పడ్డ రోడ్లు అవే సీసీ రోడ్లు. నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు రోడ్లు మాత్రం మంచిగా చేసినాడు. ఇంత తొందర రావడం గ్రేట్ దాని ఊరికి. అది మళ్ళీ మీరు ఎట్లా కష్టపడ్డారు అనేది తర్వాత విషయం. కానీ కాంగ్రెస్ వచ్చిన మరుక్షణం రోడ్లు పడ్డాయి. అవి ఆల్ శాంక్షన్ చేసిరా మీరే. కానీ నువ్వు అయితే అక్కడ ఉన్నావు కాబట్టి నేను కాంగ్రెస్ అని నమ్ముతున్నా. నువ్వు వేపించినావు, అది ఫిక్స్. ఎందుకంటే కొంతమంది ఇట్లా ఊళ్ళో ఇల్లు పలానా అంటే నువ్వు ఫిక్స్ ఆడా కాంగ్రెస్ తరఫున. అందుకని నేను అనుకున్నా జూమ్ మంచిగా కెమెరా పెట్టి ఎగిరేసినావుగా. అవు డ్రోన్ కెమెరా పెట్టి తీసారు వీడియో తీయలే?
ఇంకా తాత 5 ఏళ్ళు రా బై గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇంకా ఏదైనా సరే ఈయన దగ్గరకు వస్తారు ఏం చేస్తాం ఊళ్ళో నడుస్తుంది లీడర్ పెద్ద మనిషిని అప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మనం మరి రూలింగ్ ఎవరు ఏమైనా ఎక్కువ చేస్తామా ఇప్పుడు ఏమైనా తక్కువ చేస్తాం అని అప్పటికి అదే మనసులో ఇదే మనసులో కానీ ఎగిపడేది లేదు లేదని లేకపోయినా బాధపడేది సందర్భం లేదు. చంద్రబాబు 10 ఏళ్ళు చేసినప్పుడు కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి చేసినప్పుడు 10 ఏళ్ళు కూడా మన ప్రతిపక్షంలో రాజశేఖర్ రాజశేఖర్ చేసినప్పుడు ఇప్పుడు మాత్రమే అధికారంలో ఉన్నారు. అధికార పార్టీగా మనం అట్లాని మనం అప్పుడు ఎగిసిపడేది లేదు బాధపడేది లేదు. వాళ్ళు బాగానే ఉంటారు మనం కొట్లాడకూడదు. ఏదో బతుకు తెరువు దేవులు ఆడుకుంటా అదంతా వాళ్ళు బాగానే ఉంటారు మనం కొట్లాడకూడదు. మనం ఊళ్ళో ఉండేటోళ్ళం వాళ్ళు అక్కడ విషయాలు మాట్లాడుకుంటే కొట్లాడతాం. ఇప్పుడు నాకంటే చిన్నోడు వచ్చి నా మొట్టు ఇది ఏముంది ఏం లేదు అని ఎవరికి అంటే వాళ్ళు ఉండి మా గవర్నమెంట్ ఎట్లా చేసింది మీ గవర్నమెంట్ ఎట్లా చేసింది అని అప్పుడు చెయ్యండి ఇప్పుడు చేసిందని చెప్పిన ప్రజాప్రతినిధులు ఉంటే అప్పుడు వాళ్ళకి ₹1 ఇవ్వలేదు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటెందుకు ఇదే ఎంపీ మధు వాళ్ళకి సరైన అప్పుడు మీరిద్దరు అనలాము గౌతంపల్లి తిరిగితే స్థానిక ప్రజాప్రతినిధులు నిధులు రాలేదు. స్థానిక ప్రజాప్రతినిధులకు రావాల్సినటువంటి నిధులు స్టేట్ గవర్నమెంట్ నుంచి రాలేదు. సరే ఎన్ఆర్ఐ తీసుకెళ్ళి వచ్చి మాత్రమే ఈ రోడ్స్ ఇదంతా కాదు. ఇప్పుడు ఆ రూట్ తిప్పలు పడి ఇప్పుడు అదంతా కాదు. మరి నువ్వు అంతా అన్నిటికి మంచిగా ఉండవు. నువ్వు సర్పంచ్ ఇలా పడితే గెలిపిస్తావు ఒకటి ఏమంటావు? నీకు ఫస్ట్ సర్పంచ్ ఇద్దరే ఉండరుగా అంటే ఏముండాలి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉండరుగా. సరే వదిలిపెట్టా జోలి అది అప్రస్తుతమైన జోలి అని ఆయన నిలబెట్టి గెలిపిస్తాడు. నేను నిలబడతా నన్ను గెలిపి అట్లానే బాగుంది. నేను నిలబడతా కాంగ్రెస్ తరఫున సరే నాకు కాంగ్రెస్ తరఫున సరే టీసీ సిడిపి ఉంటా. ఆయన పెద్ద అవును ఊకే అంటారు ఆ జాతకమే తెలియదు నాకు. డిప్టీ అంటారు. అవు డిప్టీ అని బలి అంటారు. డిప్టీ అని పేరు ఎట్లా వచ్చింది ఆయనకు? మీ సాయిల్ సర్పంచ్ తెలుసా? సాయిల్ ఇన్నా సర్పంచ్ అప్పుడు నేను వార్డ్ మెంబర్ని, ఆయన వార్డ్ మెంబరు. నాకేమొద్దు నేను మొన్న అడిగినా నా కాంగ్రెస్ తరఫున సిడిపి నేను సర్పంచ్ పోటీ చేస్తా. పార్టీలో యాక్టివ్గా పని చేయాలరా పార్టీకి. పార్టీ పని చేయాలంటే మన లేదు చెప్పు ఒక్కడే గుర్తుపెట్టుకో ఎవడన్నా కానీ పార్టీలో యాక్టివ్ ఉండాలి. ఓకే పార్టీలో యాక్టివ్ పార్టీకి 10 ఖర్చు ₹10 ఇప్పుడు ఇది గిట్ట చెప్పాలి తాత. పార్టీకి పని కాదు, పార్టీకి గిట్లా 10 పైసలు ఖర్చు పెట్టాలని చెప్పాలి. సరే సరే అది అరే సరే అందరు నిలబడతా అంటారు. లేదు నా బాధ అది కాదు. టికెట్ కాదు నీకు అది కాదబ్బా. నీకు కొనాలని నీకు ఆలోచన ఉన్నప్పుడు నీకు డబ్బులు కూడా కావాలని ఆశ పుడుతుంది. అయ్యే తప్పు వాట. నువ్వు పార్టీకి డబ్బులు పెడితే మళ్ళీ దాని రిటర్న్ కోసమే లాగుతారు. పార్టీకి కాదు ప్రోగ్రామ్ చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టినంటే దాన్ని తీసుకోవాలని ట్రై చేస్తారు ఎవరైనా సరే. డబ్బులు ఖర్చు పెడితే దాన్ని లాగాలని నేనేమంటున్నా అంటే డబ్బులు ఖర్చు పెట్టి కానీ మాట్లాడనీకి రాదు. నీకు మాట్లాడనీకి వస్తుంది కానీ అందుకన్నమాట అంతేగాని దానికి అర్హత ఫండ్ పెట్టకపోతే ప్రోగ్రాంలు ఉంటాయి పెడతారు. నువ్వు ప్రతిపక్షంలో నెక్స్ట్ టైం రిలీజ్ అవుతాడు పార్టీ డబ్బులు తీసుకుంటాడు మొత్తం. నేను నీకేం చెప్తున్నా అంటే నీవు పార్టీ అవును అన్నప్పుడు ఏమంటున్నా అంటే ఒక 7-2 నెలల ముందు ఛాన్స్ వస్తుంది కొంచెం క్లియర్ గా తెలవాలి. నాకు యాక్టివ్ నేను తిరగమంటే తిరుగుతూ ఉంటా. మాటలు వస్తాయి కానీ డబ్బులు వేయడం అంటే రాదు. నా దగ్గర చేసే సత్తా ఉంటది, మాట్లాడే కాన్ఫిడెన్స్ ఉంటది. అధికారం లేనప్పుడు ఇట్లా ఇప్పుడు మా దృష్టిలో 20-25 మంది యాక్టివ్ గా తిరిగే వాళ్ళు ఉన్నారు. అవును ఇప్పుడు మాకు ఫోన్ వస్తుంది. అవును వస్తుంది తెలుసు. నేను ఆ రోజు తిరిగిన ఎవరెవరు వచ్చారో కూడా తెలుసు నాకు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరెవరు తిరిగారో నాకు తెలుసు. నేను వచ్చిన ఎమ్మటి నార్కానికి వెళ్ళి వాళ్ళు అధిష్టానం ఒక ఫోన్ చేస్తారు. అరే నాయన రేపు మీటింగ్ ఉంది 20 మందిని తీసుకురా అంటారు. అన్నప్పుడు మనం ఫస్ట్ ఫోన్ చేస్తాం, యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఆ రోజు ఫోన్ కొట్టిన పెట్టుకొని వస్తాడు అనుకుంటే చిట్యాకి చెప్తాం, రాముకి చెప్తాం, ఆయనకి చెప్తాం
వీళ్ళు వస్తారని కొంతమంది ఉండ్రులే ఆ రోజు నేను చూసిన ఎవరో పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, పార్టీ కోసానికి వచ్చేటోళ్ళు, అంటే కొంచెం పని పాట చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఎంబడి పెట్టుకొని వస్తారు. వీళ్ళు యాక్టివ్గా ఉండేటోళ్ళు, వీళ్ళు ఎంబడి నలుగురు పెట్టుకొస్తారు. నేను ఏంటంటే యాక్టివ్గా తిరగాలి పార్టీలో ఏదైనా పిలిచినప్పుడు జానకిరామ్ ఉన్నాడు. అవును, ఫస్ట్ ఫోన్ చేశాను నేను జానకిరామ్కి. జానకి రాములకి చెప్పు, వాళ్ళకి చెప్పు, అందరు మీటింగ్ ఉందంటే అది యాక్టివ్ అంటే గంతే, ఏముంటుంది లెక్క ఆయన బాగా నాకు ఆయన కలిసే వచ్చిన. అంటే ఇప్పుడు మేము దీంట్లో ప్రపోజల్ చేసినాం అనుకో, అంతెందుకు ఆ మాట ఎందుకు లేదు అంతెందుకు మొన్న ఒకటి జానకిరాలు పెద్ద నేను ఒకటి చెప్తావు. ఆ రోజు ఏమైంది, నువ్వు ఫోన్ చేసినామంటే నాకు ఫోన్ చేసి అరే వాడ పండు ఉంది రారా అంటే నేను బండి ఎక్కించుకుని బంధు మా దాంట్లో వాళ్ళ దాంట్లో 4 తీసుకున్నాం, మా దానికి ఒకటి ఇచ్చిన ఊళ్ళో ఉండేటోనికి మంచిగా పని చేసినోనికి ఊళ్ళో ఇది వాస్తవమే. ఆ దళిత బంధు రాజకీయం, అది హైదరాబాద్ అంటున్నావుగా, నువ్వు దళిత బంధు అది అన్నదమ్ముల వేరు, వచ్చి నాకు సర్పంచ్ పదవి ఇస్తారా? ఆహా దళిత బంధు వేరు, అది వేరు. మేము ఇన్ని రోజులు ఉన్న వాళ్ళం అయితే వాంతో కాదు, ఇంకో పాట పాడతాడు. దళిత బంధు అది అట్లనే అయింది. అది స్టేజ్కి రావాలి. అవును, నేను అన్నది వాస్తవమే. కానీ ఇంట్లో మరి నేను చెప్పిన ఈ కెపాసిటీ అయినా కనిపించాను నేను చెప్పిన, నేను అవును ఉండు అది లేదన్నా ఓకే. ఇప్పుడు దళిత బంధు అది కాదు, నీకు దళిత బంధు బాగాలేదు, కష్టపడ పార్టీ కొరకు కష్టపడ్డాడు. ఈయనకి ఇవ్వకుండా అవతలోనికి ఇస్తే ఎంత ఇది 5 ఏళ్ళు ఉంటది, నువ్వు 5 ఏళ్ళు వాడవచ్చు. దళిత బంధు ఒకసారి పోతే చెప్పే 20 ఏళ్ళకు పెదవచ్చు వచ్చేది. అవును, మాది ఇళ్ళకి వచ్చేది. మాది సర్పంచ్ అంటే ఇస్తావా? ఇస్తావా? ఇప్పుడు లాజిక్ చెప్పింది ఇస్తావా అంటాడు మాదకు. ఎట్లా ఇస్తావు? మిమ్మల్ని తోటి తెచ్చుకుంటే టికెట్ ఓకే తెచ్చుకుంటారు. పని చేసిన వాళ్ళకే నేను చెప్తున్నా, నేను అదే అంటలేను. ఇంకోటి మంచిదైనా సరే ఇగో కాదు, నువ్వు ఆడ పోయి మాట్లాడకుండా అంతగా తప్ప అవతల నిలబెడతామన్నా, అది కరెక్టే. ఈయనేమన్నాడు దళిత బంధు అంటే మనకు నచ్చదు. నేను చెప్తున్నా నీకు కాదనా, దళిత బంధు అన్నావు అది ఒక్కరికే వస్తుంది, అది ఒక్కరే తీసుకుంటారు, దాని తోడుకు మళ్ళీ ఓనికి రాదు. అదే సర్పంచ్ నువ్వు 5 ఏళ్ళు ఎప్పుడైనా వాడుకోవచ్చు, దాని ఏముంది. క్యాండిడేట్ మంచిగా చూడాలి. మరి నేను అదే అంటున్నా, నువ్వు నిలబెడతావురా పార్టీ కొరకు ఇట్లా గెలిచే అంత క్యాపబిలిటీ. అవు మరి 10 మందిలో మాట్లాడే సత్తా ఉండాలి, కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలి. ఏడ దెబ్బ పడ్డా టీఆర్ఎస్ కంటే మట్టం దళిత బంధుల కన్నా దెబ్బ పడదు. దళిత బంధు తప్పు, మరి అన్నదమ్ములకు ఆకర్షణలకు చుట్టాలకు ఇచ్చుకుంటూ పోతుంది ఉండదని కాదు. ఇప్పుడు ఈయన ఇంకోటి ఈయన తప్పు చేస్తే దాని వలన పోయినామని అంటారు. ఈయన కాంగ్రెస్ తోపు తెలియదా నాకు. మరి దెబ్బ పడ్డది టీఆర్ఎస్ వచ్చిందంటే గవర్నమెంట్ మారడానికి మస్తు రకాల కారణాలు ఉంటాయి. అది పోయినా ముగిసిన శకం. ఇప్పటి నుంచి కొంచెం ప్లాన్ నేను చెప్తున్నాను నీకైతే పెద్ద మంచి ఊరు డెవలప్ కావాలి, నాకు ఎట్టు తిరిగి ఊరు మంచిగా కావాలి. ఈయన ఉన్న 2-3 ఎన్నెలా 100 రోజులు అయినా వచ్చి కాంగ్రెస్ వచ్చి నువ్వు రోడ్లు వేయించావు, నాకు నీ మీద నమ్మకం కానీ మంచి వ్యక్తిని చూడు. నేను ఇండిపెండెంట్ ఇవ్వడానికి 20 లక్షలు పట్టుకరా. ఆగని ఒక మాట చెప్పు. పెట్టుబడి పెడితే తర్వాత నేను తీసుకుంటా మళ్ళా. సరే నేను పెడతా, కాదు నేను పెడతానే తీసుకుంటా మళ్ళా. అవును, పెట్టినోడు తీసుకోవాలని ఆశిస్తాడు, పెట్టినోళ్ళు తీసుకోవాలని ఆశిస్తారు. పార్టీ అధికారం లేనప్పుడు నువ్వు మీటింగ్ పెట్టరా, కాదు అధికారాలు లేనప్పుడు మీటింగ్. నా బాధ అది కాదు. ఆ రోజు కాదు రారు, నేను చూసిన అప్పుడు అడుగుతాను. నా బాధ అది కాదు. యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ నువ్వు కాంగ్రెస్ 60 మెంబర్ కాలే, నువ్వు కాంగ్రెస్ కు తిరిగినావు, నీ గురించి అప్పుడు మెంబర్షిప్ నేను చూసిన. నువ్వు కాంగ్రెస్ లో తిరుగుతుండే, గవర్నమెంట్ ఉన్నప్పుడు మస్తు మంది వస్తారు, లేనప్పుడు నా బాధ అంతా అది కాదు.
అట్లా అంటే భూమి గురించి కాదే నా బాధ అది కాదు. అయ్యా 2 మనకు ఊరు మంచిగా ఉండాలి. ఎన్నోసారి 2 తీస్తే 50 లక్షలు రావాలి. ఊరు డెవలప్ కావాలి. ఇగో ఇప్పుడు అనొచ్చు. నమస్తే. సర్పంచ్కి నిలబడతాంటే వాళ్ళు నేను నిలబడతా అంటలేను. పెద్ద మంచిని మంచి వ్యక్తిని చూడు మన కాంగ్రెస్ తరఫున నేను చెప్తున్నా. నాకు కావాల్సిన ఊరు డెవలప్మెంట్. నేను నిలబడతా అంటలేను. అంత మాట అంటావు నువ్వు ఇట్లా అంటున్నావు నేను నిలబడతాని. ఆ రోజు మరి ఇద్దరు పెద్దోళ్ళు ఉండరు. నేను ఎందుకు నిలబడ్డా? నాకు ఎందుకు వచ్చింది ఆ థాట్? ఇండిపెండెంట్ కాదు, మనిషి మీద నమ్మకం లేదు నాకు. ముందు మనకు నిలబడ్డ మనిషి మీద నమ్మకం ఉందనుకో నేను ఆ రోజు గెలకపోదు. వాళ్ళ మీద నమ్మకం లేకుండా కాబట్టి ఉన్నా నేను. వాళ్ళకు మాట్లాడే విధానం వాళ్ళు ఎట్లుండ్రు వాళ్ళ విధానం నీలాంటి వాళ్ళు ఉంటే నేను ఊరుకుని ఉంటాను. ఆ రోజు ఒక్కటి నాకు ఏం లేదే ఉన్నవాసన చెప్తాను. ఉన్న ఇద్దరు నాకు నమ్మకం లేదు. సర్పంచ్ ఫస్ట్ వార్డ్ నెంబర్ కానీ స్టార్ట్ లేదు నేను అట్లా చేయను. ఫస్ట్ నేను అట్లా చేయను. నాకు అది కుదరదు. కానీ ఓ పార్టీ నుంచి పోతే నేను అదే ఇప్పుడు చెప్పేది. అట్లా కాదు, ఫస్ట్ వార్డ్ ముందు క్యాండిడేట్ మంచిగా ఉండాలి. నాకు అది మ్యాటర్. దెంగేస్తారు వానికి సపోజ్ చెప్తున్నా నేను చూసిన కాబట్టి. నాకు క్యాండిడేట్ మంచి వాళ్ళు కావాలి. నేను ఏమన్నాను సర్పంచ్ విషయాలు ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తే అప్పటి వరకు మంచిగా అవుతుంది. నా బాధ అది. ఇంకా 2-3 నెలలు టైం ఉంది. 5-6 నెలలు ఉంది. ఫస్ట్ పార్టీకి నా ఐడియా నీకు అర్థమైతే అన్ని మరి ఆ రోజు వాళ్ళు అట్లా ఉండబట్టే నేను నిలబడ్డా. నాకెందుకు వచ్చింది ఆ తాటు? వాళ్ళ మీద నమ్మకం లేదు. నేను మోసా నేను రాకపోయినా సరే వాళ్ళకి ఆశపడకూడదు. మరి ఆశ ఉండదు. మరి అభ్యర్థులు మనం నిన్నో ఎవరినో ప్రపోజల్ చేస్తాం మంచోడే అని. వాడు పెట్టుబడి పెట్టకపోతే ఓటేసేటందుకు ఈ ఓటర్ ఏం అడుగుతున్నాడు, నాకేమి ఇస్తావు? అవును అడుగుతుండ్రు. ఓటు అడిగినావు బాగానే అడుగుతారు. నిలబడ్డప్పుడేమో నాకేమి ఇస్తావు అంటే మరి తర్వాత రోడ్ అడగకూడదు. విజయుడు ఏమడతాడు, మీ పార్టీకి వెళ్ళి పలానా బాలకృష్ణ నిలబెడుతుంది కానీ బాలకృష్ణ కోటరీ చెప్పాయా పైసలు ఇస్తే వాతలో అయితే పైసలు ఇస్తున్నాడు కోటరీ ఇస్తున్నాడు. ఏందో చెప్పాలి కోటర్లు ఇచ్చేవాడు 500 ఇచ్చి నేను వచ్చి ఏం చెప్తాడు? అరే ఏం చెప్పాల్సి ఓటర్స్ మొదలు ప్రలోభాలకు లోనవుతున్నారు. అవు ఇది వాస్తవమే. ఓటర్స్ 90కి నీకు తెలుసు నువ్వేం రూపాయి ఖర్చు పెట్టలేదు నీకు ఓట్లు వాళ్ళే. అది కరెక్ట్. అదే నిలబడి సెకండ్ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు అంటే ఇప్పుడు మొత్తానికి మరి ఎందుకు నీవు 1 లక్షలు పెట్టింటే అంటే లక్షలు పెడితేనే పని అవుతుంది. ఒక ఎకరం మీ నాయన అంటే ఇప్పుడు నువ్వు అన్న మాట ప్రకారం వస్తే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పైసలు ఖర్చు పెట్టిండు. కేసీఆర్ పెట్టలేదు. ఇప్పుడు చూసినా అది కేసీఆర్ పెట్టలేదు. నువ్వు అన్నది పెట్టింది పెట్టలేదు కాదు. ఆడ పొగరు పెరిగింది. నేను గెలిపిస్తే మనకేమైనా మంచి జరుగుతాను కానీ అందులో హామీలు ఇచ్చిండు. చెప్పేది దానికి మెజార్టీ ఓటర్స్ ఇద్దరు ఖర్చు పెట్టారు కానీ మెజార్టీ ఓటర్స్ ఇక్కడ మొగ్గారు. ఎందుకు మొగ్గారు అంటే అది బాగాలేదని మొగ్గారు. ఆడ ఆయన ఈగో పెరిగి పైన కూర్చుంటే ఈడ ఆఫర్లు 6 ఇచ్చి ఆయన అన్ని చెప్పేసరికి ఆయనకు ఈగో పెరిగింది. అక్కడ నుంచి కొన్ని మంచి పనులు జరగకపోవడం వలన వ్యతిరేకమయ్యారు. ఇక్కడ నుంచి 6 కొంచెం ఆఫర్ ఇచ్చేసరికి దీనికి మొగ్గు చూపారు. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ ఆఫర్ ఇచ్చారు. అక్కడ నుంచి కొంచెం ఆయన డెవలప్మెంట్స్ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి. 2-3 అవి కొంచెం మంచి పనులు లేకపోవడం వల్ల కోపం వచ్చింది. కలవలేనటువంటి పరిస్థితి. అప్పుడు దాని హెలికాప్టర్ దిగకపోతుండే. ఇప్పుడు బస్సులో పొడి తిరుగుతుండు వ్యక్తులు లేకపోతే కోదండరామేశ్వరం అనుకో లేకపోతే ఇంకా మాజీ జడ్పీ చైర్మన్లు కానీ పెద్ద పెద్దవాళ్ళు ఆయన అప్పుడు నాయకులకు అపాయింట్మెంట్ దొరకకపోయేది. అంతే మామూలుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాడు ఆయన. కరెక్ట్. వ్యతిరేకత వచ్చింది. అప్పుడు విమానం అసలు కారు ముట్టకపోతేనే బస్సు ముట్టకపోతే ఇప్పుడు విమానం వదిలేసి కార్లు బస్సులో తిరుగుతున్నాడు. టిఫిన్ సెంటర్ లో కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు, బజ్జీలు తింటున్నాడు ఆయన. టిఫిన్ సెంటర్ ఇప్పుడు ఆయన ఎప్పుడైనా 10 ఏళ్ళ అది కావసమే నువ్వు అన్నది. ప్రెస్ మీట్ విలేకరులను మాట్లాడి బయటకు వచ్చి తిరిగాడు. ఎవడన్నా అప్పుడు నాకు ఓటర్ ఐడి లేకున్నది. అవ్వ ఆయన డేకలేదు. ఆయన పవర్ పెరిగింది. కంపల్సరీ అన్నాడు మాట అన్నాడు. నీ పేరేం పేరు? నేను చెప్తున్నా రాసుకో. రాస్తావా నువ్వు
ఇప్పుడు అది కాదు, మన ఊరికి ఈ పరిస్థితి నా బాధ అంతే లేదు. ఇప్పటి నుంచి మంచి సర్పంచ్ మనకు కావాలి. నువ్వు ఎవరిని నిలబెడుతున్నావు చెప్పు. కాంగ్రెస్ చేయాలరా ఆ పని. టైం లేదు, నువ్వు ఇప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తేనే దొరుకుతాడు. మళ్ళా ఈ 5 ఏళ్ళు వదిలిపెట్టు, మళ్ళా 5 ఏళ్ళకి నీకు రాజకీయ స్టార్ట్ అది నేర్పి అంటే నేను నేర్చుకుంటా మీ దగ్గరకు వచ్చి. ఎట్లన్నా సార్ మీరు చెప్పింది చేస్తా కానీ 5 ఏళ్ళు ఇప్పుడైతే గెలిపి మంచి మాట చెప్తున్నానా నేను గెలిపిస్తా. మీరు మంచి వ్యక్తి నిలబెడితే నేను అస్సలు నిలబడను. మరి ఎవరు నిలబెడతారో నాకు చెప్పు. నీకు ఎలా కనిపిస్తుంది? అరే చూసినామంటే కొన్ని అమరికలు కనిపిస్తాయి. ఈయన చూసా వేరు, ఇందాక వేరు. చూడంగా కొన్ని కనిపిస్తా కనిపించవా? ఆగు ఒక్క నిమిషం చెప్పు. ఓ పార్టీ ఒకరికి బీఫామ్ ఇచ్చిందంటే ఇంకా ఆడే మంచోడు. ఓకే. టికెట్ ఇచ్చిందంటే ఆడే మంచోడు అన్నట్టు. అది కరెక్టే, మనం మంచోడే అనాలి అంతేనా? కానీ 10 మందిలా అప్పుడు మనం మాట్లాడాలి రాదు, ఆయన్నే మాట్లాడాలి. ఆడ తెలిసిపోతుంది ఆయన విధానం ఏందని. అందుకే ఆ పార్టీ నమస్తే విధానం రీజన్ క్యాండిడేట్ చూడండి. షేరింగ్ అనేది తర్వాత, దాని గురించి తర్వాత విషయం. మంచి వ్యక్తిని ఎంచుకుంటురా లేదా? మళ్ళీసారి నేనే ఉంటాను, నాకు అనవసరం, నాకు అవసరం లేదు. నాకు ఊరు డెవలప్ కావాలి. నాకు ఎవరి మీద నా బాధ ఏంది? మనిషి మంచిగా ఉంటే చాలు. అయిపోయిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయరా. నా గురించి అవసరం లేదు, నాకెందుకు. ఊరు మంచిగా ఉంటే చాలు. అందరు తాకి వాళ్ళు ముసలి అయ్యారు. చేయనియర్ అంటే మీరు చేసేటోని 10 మందిలో అయినా సరే నా ఇష్టం, నేను ఇది చేస్తా, ఊరికి మంచి జరుగుతుందని చెప్పాలి. 100 మంది మీరే ఆ రోజు నేను రాను. నేను ఎందుకు వచ్చేటోని అయితే నేను నిలబడతా. మంచి వ్యక్తిని తీసుకోవాలి. అరే సరే, ఏ పార్టీ ఇది? దేనికి వాళ్ళు చెప్పు. ఓడు నేను ఓడే నీకు ఇప్పుడే ఇంకా చెప్పు. కారు గుర్తుకు ప్రవీణ్ కుమార్ సార్ పార్టీ మారిండు. మళ్ళీ రేపు ఏమైనా మారిస్తే నాకు నమ్మకం లేదు. దొరా ఒకటి మారిండు, మీరేమంటారు? మారిండు. ఏనుగు గుర్తు మీద మంచి ఆశ ఉన్నది. ఇప్పుడు ఆయన కాయిదాలు లేగానే అక్కడ మార్చిండు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటావు చెప్పు. నువ్వు మాట మార్చడానికి మంచి అనుకున్నావు. పెద్ద మంచి కాంగ్రెస్ వాళ్ళు చెప్పు. ఏ పార్టీ వాడు మారలేదో అది చెప్పాలి. అరే ఎన్టీ రామారావు మంచి ఎంత వ్యక్తి. ఆయన లేకుండే వ్యక్తినా మంచి వాల్యూ చెడగొట్టుకున్నాడు. అందరూ మారారు, అందుకనే నేను నోటాకేద్దామని ఫిక్స్ అయ్యాను. మీరేమంటారు? నేను నోటాకేద్దాం అనుకుంటే ఇప్పుడు ఏమంటారు మీరు? చేతి గుర్తు కేసేస్తా. నేను చేతి గుర్తు కేసేస్తా. అలా ఇప్పుడే కలిసి వచ్చిన అందరినీ మనల్ని చేతి గుర్తు కేసేస్తా. ఇలాంటి కమలం గుర్తు కేస్తాను. దామోదర పోయి పువ్వు గుర్తుకు వేసేస్తాం. పువ్వు గుర్తుకు వేసేస్తాం. ఓకేనా? వేసినా నువ్వు చూద్దాం. నీ చేతి చూపి. నువ్వు ఓటు వేసినా లేదా? ఓటు వస్తుంది. వేసినావు, గుడ్ బై. ఇక్కడ బీజేపీ, అక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్ అందరు కలిపి కన్ఫ్యూజ్ చేస్తున్నాను. నేను పోయి నోటాకి వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ స్కూల్ కాడ ఓటు వేసేది. వేసినా నువ్వు ఓటు. ఇగో ఈడ ఒక గ్యాంగ్ ఉంది, ఆడ చేతి తుప్పుతున్నాయన. ఆడికి కూడా వాళ్ళు ఏమంటారు చూద్దాం. హాయ్ షేటు, నమస్తే. కాదు దేనికి వేయాలి చెప్పు. ఓటు దేనికి వేయాలి? ఇదే పార్టీ ఓటు దేనికి ఇద్దాం చెప్పే. మా దోస్తుగాడు నిలబడ్డాడు, ఇంకా ఎందుకని. అవును, ఎమ్మెల్యేకి నిలబడ్డాడు. నువ్వు కూడా నిలబడితే నీది ఒకటి పెడితే ఎంపీకి నిలబడాలంటే ఖర్చు చిన్నపాటి చేతి కాదు. ఇప్పుడు నేను ఓటే నీకు పోతున్నా అంతేనా? అరే మనం చూడు, ఎమ్మెల్యేకు నిలబడడం, ఎంపీకి నిలబడడం. అవును, రేపు ఇంకా జడ్పీటీసీ వచ్చినా ఏదొచ్చినా ప్రవీణ్ కుమార్ సార్ ఈయననే మనకి వేసిరుగా. మన ఊళ్ళో మాత్రం ఆయననే చూడు. ఎంపీకి నిలబడాలంటే మినిమం మా మాటలు రికార్డ్ చేయరు ఆయన మంచిగా ప్రవీణ్ కుమార్ సార్ ఆయన. అంతేనా కదా? అంతే. నెక్స్ట్ కాబోయే సర్పంచ్ అని చెప్పాలి. కాబోయే సర్పంచ్ కూడా మళ్ళా నిలబడదామంటే అది 30,000 40,000 కావాలి నామినేషన్కే. ఇంకా మనకు వచ్చే 30,000 40,000 కాదు. తక్కువ ఉండదే. తక్కువ ఉండదు, అందరికి కొంచెం ఎక్కువ ఉంటుంది, మనకు కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది, తక్కువ ఉంది ఆఫర్. ఇగో ఫ్రెండ్స్, ఇగో అందరు ఓటేసారు. అందరు షిప్ గుర్తుకు వేసారు. వీళ్ళందరూ గుర్తుకు. మా ఫ్రెండ్ కాదు భిక్షపతిది.
ఓకే బాయ్.